సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఇక 2 ఏళ్లకు పైగా సాగిన ఇదే కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిలుపై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులకు పెద్ద ఎత్తున ఊరట లభించినట్లయింది. ఈ కేసు కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని మొదటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వాపిస్తోంది. ఇప్పుడు కోర్టు తీర్పుతో వారి వాదనలు బలం చేకూరినట్లయింది. ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ఇది బీజేపీకి నైతిక పరంగా పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి సిబిఐ దాఖలు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో మద్యం లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో అటు మనీష్ సిసోడియాతో పాటు ఇటు కేజ్రీవాల్కు ఇటు తెలంగాణ నుంచి ఆరోపణలు మోపి నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు కూడా ఈ కేసు విషయంలో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. ఇప్పటికే దీనిపైన కేజ్రీవాల్ మాట్లాడారు, మనీష్ సిసోడియా కూడా దీనిపైన మాట్లాడారు. కేసీఆర్ చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. మనీష్ సిసోడియా కూడా చాలా భావోద్వేగంగా మాట్లాడారు. కవిత కూడా మరి కాసేపట్లోనే ఈ కేసు విషయంలో మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కోర్టు ఈ కేసు విషయంలో ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయి అన్నది కూడా ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం. మోరోవర్, నేను నిజాయితీగా పేరు సంపాదించాను, ఎక్కడ అక్రమంగా అవినీతితో డబ్బు సంపాదించలేదంటూ కూడా కేజ్రీవాల్ ఈ కోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. మోరోవర్, అప్పటి ఉప ముఖ్యమంత్రిని అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని నిర్దోషులుగా ప్రకటించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ అమిత్ షాను నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చాలా వాళ్ళు కుట్రపూరితంగా వ్యవహరించి ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, ఉప ముఖ్యమంత్రిని 2 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వేస్తూ ప్రచారాలు చేశారు, 24 గంటలు వార్తా ప్రచారాలు చేశారంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ కేసులో సిబిఐ 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాంట్లో ఎవరిపైన అభియోగాలు మోపడానికి కోర్టు వీటన్నిటిని కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. ఎక్కడ కూడా సాక్ష్యాలు సరిగ్గా లేవంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అదొక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. సో కోర్టు బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కూడా మీడియాతో మాట్లాడారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ మద్యం కుంభకోణాలు కానీ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తూ మా పైన దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ అభియోగాలన్నిటిని కూడా కోర్టు కొట్టివేసింది. ఈరోజు మా అందరినీ విడుదల చేసింది. సత్యం ధర్మం మా వైపే ఉందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ ఈరోజు భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉంది, వ్యవస్థల పైన నమ్మకం ఉన్నాయి కాబట్టి ఆరోపణల్ని కుట్రల్ని తిప్పికొడుతూ ఈరోజు తీర్పు వచ్చిందంటూ కూడా చాలా కీలకమైనటువంటి భావోద్వేగమైనటువంటి కామెంట్స్ని అరవింద్ కేజ్రీవాల్ చేయడం జరిగింది. మోరోవర్, దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ పక్కనే ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా ఒకరినొకరు ఓదార్చుకున్నటువంటి సీన్ మాత్రం కొంచెం ఎమోషనల్గా అనిపించిందని చెప్పాలి కోర్టు బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇద్దరు కూడా జైలు జీవితాన్ని అనుభవించారు. మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన జైలుకు తీసుకెళ్లారు. సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు తీసుకెళ్లారు. ఆయన జైలు నుంచి ఆయన తన కార్యకలాపాలను కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ ఏదేమైనా కానీ ఈ కేసు విషయంలో బీజేపీ ఎట్లా ఎదుర్కోబోతోంది, దీని తర్వాత ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది, దేశవ్యాప్తంగా అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఇటు అస్సాం ఎన్నికలు, అటు కేరళ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ, రాబోతున్నటువంటి వేళ బీజేపీకి ఒక భారీ కుదుపని చెప్పాలి. సో అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? రైట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. సో దేశం మొత్తం సంచలనం